పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా కాంగ్రెస్ నేతలు ఎంతో కష్టపడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేయించాలని గుర్తు చేశారు. ఇక వికారాబాద్లో టీపీసీసీ చీఫ్ ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి 6 గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 6 గ్యారంటీలకు సంబంధించి పంపిణీ చేశారు కార్డులను. వచ్చే ఎన్నికల్లో వికారాబాద్లో గడ్డం ప్రసాద్ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 వాళ్ళ ఖాతాలో పైసలు పడతాయి. 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది. అదేవిధంగా భూమి ఏమైనా ఉందా? ఎకరా ఉందా? ఎకరాకు ఈ రైతు భరోసా వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తుంది కదా. ప్రసాద్ సార్ ఎమ్మెల్యే అయితే నీ ఇంటి బిల్లు 200 యూనిట్లు నెలకు ఖర్చు పెట్టుకుని నెలకు 200 యూనిట్లు ఇచ్చేసిన కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. 200 యూనిట్ల వరకు. అట్లనే ఇందిరమ్మ ఇల్లు, అంతకుముందు ఏమి నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో లేదో, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు పేదోళ్ళకు ఉచితంగా ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు అందరు పేదోళ్ళకి ఇచ్చిందో, ఇప్పుడు ప్రతి పేదోళ్లకు 500 రూపాయలు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి ఇస్తారు. అదేవిధంగా పెన్షన్ మీద పెన్షన్ ఏమైనా వస్తుందా? ఎంత వస్తుంది? సార్ ఎమ్మెల్యే అయితే 4000 వస్తుంది. మరి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ రాజ్యం తెచ్చుకోవాలి. సోనియా గాంధీ గారి ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. అందుకే వికారాబాద్ గడ్డ మీద నుంచి 119 నియోజకవర్గాల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇదే నా ఆహ్వానం. డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియం కు రండి, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం, 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతామని చెప్పి మీకందరికీ మళ్ళొక్కసారి ఈ గడ్డ మనది, ఈ గడ్డ కాంగ్రెస్ ది. వికారాబాద్ జిల్లా నుండే నన్ను ఇవాళ నియమించారు పిసిసి అధ్యక్షుడిగా. అందుకే ఇవాళ ఈ గిరిజనుల భూములు రాంపూర్ తండా గిరిజన భూముల సమస్య పరిష్కారం కావాలన్నా